హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు పేపర్ కటింగ్ చేసుకున్నాం కదండి నిన్న మొన్న. అవి 3 వీడియోలు, ఏ వీడియోకి ఆ వీడియో సెపరేట్గా పెట్టాము, చూసుకోండి. పాత క్లాత్కి గెంజి పెట్టి ఆరేసుకో, ఇస్త్రీ చేసుకోండి, పక్కన పెట్టుకోండి అని చెప్పాను కదండి. ఇప్పుడు క్లాత్ మీద పేపర్లు ఏ విధంగా వేసి కట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను ఈ రకంగా పేపర్ క్లాత్ మీద పెట్టుకుని, ఇప్పుడు ఈ విడిగా ఉన్న వైపు మనకి మన వైపు ఉన్నది కలిసి ఉన్నదని మడత మన వైపుకు ఉండాలి. విడిగా ఉన్న ముక్కలు ఇటు వైపుకు ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందో అలాగా మార్కింగ్ వేసుకోండి. ఇలా ఒక సుద్ద ముక్క ఇచ్చుకొని కట్ చేసుకో. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నామండి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత హ్యాండ్ కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా పెట్టాలంటే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే 2 హ్యాండ్స్ వచ్చేస్తే కలిసి ఉన్న వైపు మన వైపు ఉండాలండి, విడిగా ఉన్న వైపు ఈ వైపు ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కదండి, చిన్న చిన్న జాయింట్లు పడతాయండి అంకలో. హ్యాండ్ లూజ్ అయితే సరిపోయింది. కింద ఈ పక్కన పెట్టేస్తాను. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ పేపర్లు ఉన్నాయి కదండి మన దగ్గర. పేపర్ మీద కాబట్టి స్ట్రైట్గా వేసుకున్నాం. క్లాత్ మీద క్రాస్గా వేసుకున్నాం. స్ట్రైట్గా బ్లౌజ్ కుట్టుకునే వాళ్ళకైతే స్ట్రైట్గా వేసుకుని కత్తిరించేసుకుంటే స్ట్రైట్ కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా వేసుకుని కత్తిరించుకుంటే స్ట్రైట్ కటింగ్, ఇలా పెట్టి కట్ చేసుకుంటే క్రాస్ కటింగ్.
ఇప్పుడు ఇలా పెట్టుకొని పేపర్ కటింగ్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తామండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కత్తిరించుకొని మళ్ళీ షేప్ బెల్ట్ ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ పూర్తయిందండి. డాట్స్ వేసుకోవాలి కదండి, ఏ రకంగా వేసుకోవాలో చూపిస్తాను. కింద నుంచి ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్కి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇది తీసుకోండి. ఇక్కడ చిన్న కట్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి 3 ఇంచెస్, 2.5 ఇంచులు ఈ 2 డాట్లు వేసిన తర్వాత కుట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వస్తుందండి, ఇక్కడ కట్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి ఇలా అవుతుంది. ఇక్కడ కూడా 2.5 ఇంచులు. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ గానే ఇది రావాలంటే ఇలా కట్స్ పెట్టుకుంటే 2 కుట్లు ఒకే దగ్గరికి వస్తాయి, లేకపోతే విడివిడిగా వస్తాయి.
స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దామండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే, చూస్తున్నారు కానండి ఎవరో లైక్ చేయట్లేదు, కామెంట్లో తెలియచేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.